మనం ఈరోజు ఒక చక్కని కథని చెప్పుకుందాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అనగనగా ఒక ఊర్లో ఒక పేద రైతు ఉండేవాడు. ఆ రైతు చాలా కష్టజీవి, ఎంతో కష్టపడేవాడు. రైతులంటేనే అసలు వాళ్ళది కష్టం. పంట వేసిన కాడ నుంచి పంట చేతికి వచ్చే వరకు కూడా వాళ్ళు ఎన్నో కష్టాలు పడితే కానీ పంట పండదు కదా ఫ్రెండ్స్. మరి ఇవన్నీ మనకి రైతుల కష్టాలన్నీ మనకు తెలిసినవే కదా. అలా రైతు రోజు పొలానికి వెళ్తూ పంటలు పండించుకుంటూ ఉండేవాడు. అయితే ఒకరోజు రైతు అనుకుంటాడు, మరి దేవుడా నాకేంటి కష్టాలు, ఇంత కష్టపడి పంట పండిస్తున్నా కానీ ధాన్యం మరి రేటు పలకట్లేదు, పంట చేతికి వస్తే రేటు పలకట్లేదు, రేటు పలికితే పంట ఉండట్లేదు, అసలు ఏంటి దేవుడా నాకు ఈ కష్టాలు అని చెప్పేసి రైతు అనుకుంటా ఉంటే ఇది రోజు అట్లా అనుకుంటూ కూడా పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు రైతు. అయితే ఒకరోజు అనుకోకుండా ఆయన పొలం పని చేస్తూ ఉన్నప్పుడు ఏదో చేతికి తవ్వుతున్నప్పుడు తగలగానే ఏంటో తగులుతుందని చెప్పేసి చాలా నెమ్మదిగా చేతితోటి తవ్వుకుంటూ మట్టి చిన్నగా ఇలా తీసుకుంటూ తవ్వుతూ ఉంటాడు రైతు. అలా తవ్వగా ఆ రైతుకి ఒక కుండ దొరుకుతుంది. ఒక మట్టి కుండ అనమాట, అంతే, జస్ట్ మట్టి కుండ. ఆ మట్టి కుండ దొరికేసరికి ఆ రైతు అనుకుంటాడు కదా, అయ్యో నేను ఇంతగానో కష్టపడి తవ్వితే ఒక మట్టి కుండ వచ్చింది అంతే కదా అని చెప్పి రైతు అనుకుంటాడు. అనుకొని మట్టి కుండే కదా వచ్చింది, సరే వచ్చింది లేక మట్టి కుండ అయినా వచ్చింది, మంచిళ్ళకైనా మనకు వస్తుందిలే అనుకొని ఆ మట్టి కుండని తీసుకెళ్ళి ఒక పక్కకు పెట్టుకుంటాడు రైతు. పెట్టుకొని పొలం పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాడు. పొలం పనులు కంప్లీట్ చేసుకొని వెళ్ళేటప్పుడు ఆ మట్టి కుండ కూడా తీసుకుపోదామని చెప్పేసి మట్టి కుండను కూడా తీసుకొని తన చేతిలో ఉన్న పారని ఆ మట్టి కుండలో పెట్టుకుంటాడు. పెట్టుకునేసరికి ఆ మట్టి కుండలో ఎప్పుడైతే పార పెడతాడో 100 పారలు 1 by 1 100 పారలు బయటకు వచ్చేస్తాయి. అలా 100 పారలు వచ్చేసరికి రైతు ఆశ్చర్యపోతాడు. ఇదేంది, నేను ఒక్క పార పెడితే 100 పారలు ఒకటెంబట ఒకటి వస్తున్నాయి, ఇదేదో భలే ఉంది కాకుండా అని చెప్పేసి ఎంతో సంతోషపడతాడు రైతు. అలా 100 పారల్ని కుండని ఇంటికి తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళి మరి 100 పారలు ఆయన ఏం చేసుకుంటాడు, ఆయనకు అవసరం లేదు కదా. సరే ఈ 100 పారల్ని నేను మార్కెట్కి తీసుకుపోయి సంతకి తీసుకుపోయి అమ్ముకుంటాను, చక్కగా డబ్బులు వస్తాయని చెప్పేసి రైతు అనుకుంటాడు. అనుకొని 100 పారల్ని కూడా సంతలోకి తీసుకుపోయి అమ్ముకుంటాడు. అమ్ముకొని వచ్చిన పైసల్ని తీసుకొచ్చుకొని సంతోషంగా గడుపుతాడు రైతు. అలా ఒకరోజు గడిచిపోతుంది. రెండో రోజు అనుకుంటాడు, మరి పార పెడితే 100 పారలు వచ్చాయి కదా, మరి వేరే ఏదైనా పెడితే కూడా అట్లనే వస్తాయా అనుకుంటాడు రైతు. అనుకొని ఆ రోజు ఒక పువ్వు పెడతాడు కుండలో. పువ్వు పెట్టగానే మళ్ళీ 1 by 100 పువ్వులు వచ్చేస్తాయి. 100 పువ్వులు వచ్చేసరికి ఇదేదో బాగుంది, భలే దొరికింది నాకు ఈ కుండ అని రైతు ఎంతో సంతోషపడతాడు. సంతోషపడి ఆ 100 పువ్వుల్ని కూడా అంగట్లోకి తీసుకుపోయి అమ్ముకుంటాడు. అమ్ముకొని బాగుంది కదా అని ఇలా రైతు తన ఇంట్లో ఉన్న వస్తువుల్ని రోజు ఒక రకం కుండలో పెడుతూ మార్కెట్లో అమ్మేస్తూ, కుండలో పెడుతూ మార్కెట్లో అమ్మేస్తూ ఉన్నాడనమాట రైతు. ఈ విధంగా చేస్తూ తాను వ్యవసాయానికి కూడా పోడు. ఎందుకంటే ఇక మనీ వచ్చేస్తున్నాయి, డబ్బులు వచ్చేస్తున్నాయి, ఇక ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి వ్యవసాయానికి ఎండనక వాననక కష్టపడి పని చేయాల్సిన అవసరమూ లేదు. సో నాకు ఇక అసలు ఆయన ఇక వ్యవసాయం చేయాలనే విషయం కూడా మర్చిపోయి తాను ఇక ఈ రోజుకొకటి కుండలో పెట్టడం, తీసుకుపోయి అంగట్లో అమ్మేయటం, ఈ విధంగా ప్రతిరోజు కూడా చేయడం మొదలుపెట్టాడు అనమాట. అలా చేస్తూ ఉంటే మరి తను రోజు అమ్ముతున్నాడు, ఏదో ఒకటి తెస్తున్నాడు, కొన్నట్టు తెలవట్లేదు, అమ్మినట్టు తెలవట్లేదు, ఏ మార్కెట్లో తెస్తున్నాడో తెలవట్లేదు, మరి సంతలోకి అయితే తీసుకుపోయి అమ్మేస్తున్నాడని ఈ చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చేసి ఏంటా అని చుట్టుపక్కల వాళ్ళంతా నిఘా వేస్తారు. నిఘా వేసి ఆఖరికి వాళ్ళు ఈ కుండలో ఏదో పెడుతుంటే దాన్ని
వందగా వస్తున్నాయి, అవి అమ్ముతున్నారని కనుక్కుంటారనమాట. అయితే ఆయన ఏం చేస్తాడంటే ఆ రోజు కుండలో పెట్టడానికి ఏమున్నాయా అని ఎత్తుకొని తన ఇంట్లో ఉన్న ఒక కోడి పిల్లని తీసుకొని అందులో కుండలో పెడతాడనమాట. కుండలో పెట్టగానే 100 కోడి పిల్లలు వస్తాయి. అదంతా కూడా గ్రామ ప్రజలు చాటుగా ఉండి చూస్తారు. ఓహో, ఇదే ఆ విషయము, రైతు ఈ కుండలో పెడతంటే రెట్టింపు అవుతున్నాయి అనమాట, 100 అవుతున్నాయి అనమాట, అవి తీసుకుపోయి మార్కెట్లో అమ్ముతున్నారనమాట అని చెప్పి తెలిసిపోతుంది ప్రజలకు. తెలిసిపోగానే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది పడది వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు కదా. సో ఈయనంటే గిట్టని వాళ్ళు ఏం చేస్తారు, రాజుగారి దగ్గరికి పోతారు. రాజుగారి దగ్గరికి పోయి, రాజా ఇతని దగ్గర ఒక మట్టి కుండ ఉంది, అందులో ఏది పెట్టినా 100గా మారుతాయి, 100 వస్తువులు అవుతాయి, కాబట్టి అలాంటి విలువైన వస్తువు మీ దగ్గర ఉండాలి కానీ ఆఫ్టర్ ఆల్ అతని దగ్గర ఉండడం ఏంది అని చెప్పేసి ఎక్కిస్తారు రాజుగారికి. ఇక రాజుగారు నిజమే కదా, ఆ కుండ ఉంటే నా రాజ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది, నా కీర్తి ప్రతిష్టలు ఎంతో ఉపయోగపడతాయి, కాబట్టి ఎట్లయినా ఆ కుండని నేను కైవసం చేసుకోవాలి అనుకుంటాడు రాజు దుర్బుద్ధితో. అనుకొని రాజుగారు ఏం చేస్తాడు, అతని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి కుండ ఇవ్వమని అడుగుతాడు. అయితే రైతు అంటాడు, లేదండి నాకు ఇదే జీవన వృత్తి అయిపోయింది, ఇప్పుడు నేను ఇవ్వనండి అని చెప్పి బతిమలాడతాడు రాజుని. కానీ రాజు ఊరుకుంటారా, ఊరుకోరు కదా. లేదు, ఇవ్వవలసిందే అని చెప్పి రాజు కూడా 1కి 2 సార్లు చెప్పి చూస్తాడు. కానీ రైతు ఇవ్వడానికి ఒప్పుకోడు. ఇక ఒప్పుకోపోయేసరికి రాజుగారు అంటారు కదా, సరే నువ్వు చనిపోతావా, శిక్ష విధించమంటావా, కుండనిస్తావా అని అడుగుతాడు రాజు. అడిగేసరికి ఇక రైతుకు భయమేస్తుంది కదా. సరేలేండి, ఇక చచ్చిపోయేదానికంటే ఆ కుండ ఇచ్చేస్తా అయిపోద్ది అని చెప్పేసి ఆ రైతు కూడా ఆ కుండని ఇచ్చేస్తాడు. అప్పుడు ఈ రాజు ఎంతో సంతోషపడతాడు. అమ్మ నా కుండ అయితే వచ్చేసింది అనుకొని ఎంతో సంతోషంతో అసలు ఆ కుండలో ఏముందో చూద్దామని చెప్పేసి ఎమ్మటే ఇట్లా వంగి చూద్దామని ఆతృతతో చూసేసరికి ఢబాలమని ఆ కుండలో పడిపోతాడు రాజు. అలా పడిపోగానే ఇంకేముంది, 100 రాజులు వచ్చేస్తారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 100 రాజులు పుట్టుకొచ్చేస్తారు. అలా 100 రాజులు పుట్టుకు రాగానే అసలు రాజును నేనంటూ వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటారు. అసలు రాజును నేనని 100 మంది కొట్టుకొని ఆఖరికి అందరూ చచ్చిపోతారు. రాజులందరూ కూడా చనిపోతారు. రాజులందరూ చనిపోవడంతో ఇక రైతుకి విరక్తి పుడుతుంది. ఏంటి ఇంతమంది చావుకు నేను కారణమయ్యాను, ఈ కుండ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఈ కుండ వల్ల అంత అనర్థం జరిగిపోయింది, మంచిగా ఉన్న రాజుగారు చనిపోయారు, నా కళ్ళ ముందు ఇంత రక్తపాతం నేను చూడాల్సి వచ్చింది అని నిజంగా రైతు చాలా బాధపడిపోతాడు. చాలా బాధపడిపోయి ఇంత నష్టాన్ని తీసుకొచ్చిన ఈ కుండ నాకు అవసరం లేదు, వద్దు ఈ కుండ అని చెప్పేసి రైతు అనుకుంటాడు. అనుకొని ఈ కుండ అసలు ఎవరి దగ్గర ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఆ కుండని తీసుకొని ఒక కొండపైకి ఎక్కుతాడు. ఒక కొండపైకి ఎక్కి చాలా ఫోర్స్గా ఇసిరేస్తాడు. ఇసిరేయగానే కుండ ముక్కలైపోతుంది. కుండ ముక్కలైపోగానే అమ్మయ్య కుండ పగిలిపోయింది అనుకొని తను సంతోషంగా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి అప్పటి నుంచి కూడా కష్టపడి మంచిగా పంట పొలం చేసుకుంటూ హాయిగా జీవిస్తూ ఆ సంవత్సరం మంచిగా పంట చేతికి వస్తుంది. ధర కూడా మంచిగా ఉండటంతో చక్కటి ధరలు పలికి చక్కగా మనీ ఎంతో వస్తుంది. అప్పుడు ఆ రైతు కూడా ఎంతో సంతోషంగా బతుకుతాడు. అర్థమైందా ఫ్రెండ్స్ కథ? ఇందులో కథలోని నీతి ఏంటంటే అతి ఎప్పుడు అనర్థమే అనేది నీతి ఫ్రెండ్స్. మనం కష్టపడగా వచ్చిందే మనకి ఉపయోగపడుతుంది. మనం కష్టపడకుండా వచ్చింది ఏది కూడా మనకి ఉపయోగపడకపోగా మనకి చెడునే చేస్తుంది అనేది ఇందులోని నీతి ఫ్రెండ్స్. మరి అతను కష్టపడకుండా వచ్చిన కుండ, దానివల్ల రాజుగారు చంపన ఇస్తావా అన్నారు. ఒకవేళ నిజంగానే ఆయన చంపితే కుండ మన చేతికి వచ్చేస్తుందని రైతుని చంపేసి తీసుకోపోయింది అనుకోండి, అప్పుడు ఈయన చనిపోయేవాడు కదా, కుండ కోసం అనవసరంగా చనిపోయేవాడు కదా. ఆయన అడగబట్టి ఈయన ఇయ్యబట్టి ఈయన బతుకున్నాడు. అసలు ఆయన అడగకుండా రైతుని చంపేసి ఆ కుండ తీసుకపోతే అయిపోద్ది అనుకుంటే ఇతనికి చావు వచ్చేది కదా. అట్లాగే ఆ రాజుగారు అత్యాశ పడకుండా ఉండి ఉంటే, ఆ కుండ కోసం ఆశపడకుండా ఉండి ఉంటే ఆయన చావు జరిగేది కాదు కదా. సో ఫ్రెండ్స్, ఈ కథలోని నీతి ఏంటంటే మనకి కష్టపడకుండా వచ్చింది ఏదైనా కూడా మనకి సుఖాన్ని ఇవ్వదు అని చెప్పటమే ఈ కథలోని నీతి ఫ్రెండ్స్.
మరి కథ నచ్చిందా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.